హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అద్దంలో చూసుకున్నప్పుడు డార్క్ సర్కిల్స్ చూస్తే ఏమనిపిస్తుంది? అలాగే అరుగుదల శక్తి లోపించినప్పుడు ఏమనుకుంటారు? కండరాలు తరచూ తిమ్మిరిగా ఉంటుంటే ఏమని ఆలోచిస్తారు? ఈ 3 విషయాల గురించి మీరు ఎప్పుడైనా సీరియస్గా ఆలోచించారా? ఇవన్నీ కూడా మనం తినే ఫుడ్ను బట్టి వస్తాయి. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అవునండి, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము అన్నదాని మీదే మన ఆరోగ్యమైన అందమైన ఆధారపడి ఉండేది. మరి ఇప్పటికే మీకు డార్క్ సర్కిల్స్ వచ్చేసాయా? బెల్లీ ఫ్యాట్ వచ్చిందా? అరుగుదల శక్తి లోపించిందా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు 100% ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటిని నేచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడిన వారి వయస్సు అసలు వయస్సు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అనేవి ముఖం అందాన్ని పాడు చేస్తాయి. ముఖ్యంగా యువతలో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఆందోళనకు కారణంగా చెబుతారు. వాటిని ఎలాగైనా తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలా మందిలో పెరుగుతున్న ఒత్తిడి డార్క్ సర్కిల్స్ సమస్యను మరింత పెంచుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే అలర్జీలు, విపరీతంగా జలుబు చేయడం, సైనసైటిస్ ప్రాబ్లం వంటి అనేక సమస్యలు కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణంగా చెబుతారు. ఇక కొందరిలో పోషకాహార లోపం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ధూమపానం చేసే వారిలో, సరిగ్గా నిద్రపోని వారిలో, ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వారిలో, ఎండకు ఎక్కువగా తిరుగుతున్న వారిలో, కొన్ని సందర్భాల్లో జెనెటికల్ కారణాలతో కూడా కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మీ శరీరంలో సరిపడా ఐరన్ లేదా విటమిన్ సి, జింక్ లేకుంటే ఈ లోపం యొక్క మొదటి సంకేతం మీ కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి. మరి ఈ నల్లటి వలయాలు నేచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలో, దానికోసం మనం ఎలాంటి రెమెడీ ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి 3 ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి. ముందుగా 1 స్పూన్ వరకు కరక్కాయ పౌడర్ తీసుకోండి. దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. కరక్కాయలు దివ్యౌషధంగా చెబుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి, దగ్గు జలుబును నివారించడానికి, కంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. కరక్కాయ శరీరంలోని మలినాలను బాగా తొలగిస్తుంది. కళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. కళ్ల మంట, కళ్లు పొడిబారడం, కళ్ల కలక వంటి సమస్యలను నయం చేయడానికి దీన్ని బాగా వాడతారు. కరక్కాయలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ కరక్కాయలు అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. రెండవదిగా మనం తీసుకునే ఇంగ్రీడియంట్ ఆముదం ఆయిల్. ఇది 1 స్పూన్ వరకు వేసుకోండి. ఆముదంలో కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్, రెసిలోనిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ ఉంటాయి. దీంతో పాటు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. చర్మ వ్యాధులతో పోరాడుతుంది. ఆముదం చాలా ప్రభావవంతంగా మచ్చలను, మొటిమలను, పొడిబారిన చర్మానికి తేమనిచ్చి హీల్ చేస్తుంది. మూడవదిగా 1 స్పూన్ వరకు ఆలోవెరా జెల్ వేసి మూడింటిని బాగా కలపండి. కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచి మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గిస్తుంది. చర్మాన్ని చల్లబరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి గాయాలను వేగంగా నయం చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత ఒక గాజు కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ప్రతిరోజు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే, మీరు రాత్రిపూట అప్లై చేసుకోవచ్చు, అలాగే పగలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసినా ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి అప్పుడు కళ్ల కింద ఇలా అప్లై చేయండి. అప్లై చేసి 20 నిమిషాలు డ్రై అవనివ్వండి. ఆ తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్ గా 7 రోజుల పాటు చేయగానే కళ్ల కింద నల్లటి మచ్చలు మాయమైపోతాయి. మొదటి రోజు నుంచే మీకు తేడా కనిపిస్తుంది. ఇది అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇక రెండవదిగా, చాలా మందికి ఏదైనా తిన్న తర్వాత పొట్టలో గ్యాస్ ఫామ్ అయినట్టు చాలా ఇబ్బందిగా ఉంటారు. పొట్ట బాగా బిగుతుగా అనిపించడం, ఉబ్బినట్టు అనిపించడం, కడుపు ఉబ్బరం మనలో చాలా మందికి ఎక్కువగా వస్తుంది. దీనికి ప్రధాన కారణం తినే ఆహారం. రుచిగా ఉందని అతిగా తినడం లేదా గబగబా తినడం, ఉప్పు శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం, నీరు అధికంగా తాగడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు పొట్ట టైట్ గా, నొప్పిగా కూడా ఉండొచ్చు. కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొందరికి కొన్ని రకాల పదార్థాలు పడవు.
లాక్టోస్, గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వారికి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీరు పాల ఉత్పత్తులు, గ్లూటెన్ ఆధారిత ధాన్యాలు ఆహారంగా తీసుకోకూడదు. కొవ్వులు, ఫైబర్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తిన్నప్పుడు జీర్ణక్రియ ఆలస్యమవుతుంది. దీంతో గ్యాస్ ఏర్పడి పొట్ట ఉబ్బరం పెరుగుతుంది. బ్లోటింగ్ అనేది చిన్న సమస్య కావచ్చు, కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి జటిలంగా మారొచ్చు. అయితే ఈ బ్లోటింగ్ కి ప్రధాన కారణాలు తెలుసుకున్నాం కదా. ఈ సమస్యను అధిగమించడానికి చాలా సింపుల్ ఫుడ్ తో చెక్ పెట్టొచ్చు. ప్రోబయోటిక్ ఉండే ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ బ్లోటింగ్ తగ్గుతుంది. అందుకే అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండే ప్రోబయోటిక్ ఏంటి అంటే పెరుగు. బ్లోటింగ్ తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేయడానికి ముందు ఒక చిన్న కప్పు పెరుగు తీసుకుని అందులో 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసి రెండింటినీ బాగా కలిపి ప్రతిరోజు తీసుకోండి. బ్లోటింగ్ సమస్య తగ్గిపోతుంది. పేగులు శుభ్రమవుతాయి. అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్ గా క్యూర్ అవ్వడానికి కూడా ఒక 3 టిప్స్ చెబుతాను. మొదటిగా 1 స్పూన్ నువ్వులను నమిలి తినండి. బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది. రెండవదిగా 1 గ్లాస్ వేడి నీళ్లలో అరచెక్క నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ కొద్దిగా, అల్లం రసం కొద్దిగా యాడ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. చాలా రిలీఫ్ వస్తుంది. మూడవదిగా ఒక తేలికపాటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా ఈ బ్లోటింగ్ సమస్య నుంచి వెంటనే రిలీఫ్ పొందొచ్చు. మన పొట్టపై ప్రెషర్ పడేలా ఇదిగో ఈ భంగిమలో మీరు గనక ఎక్సర్సైజ్ చేయగలిగితే బ్లోటింగ్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. అంటే మీకు వెంటనే రిలీఫ్ రావడానికి ఈ 3 టిప్స్ ఉపయోగపడతాయి. మనం మొదటగా చెప్పుకున్న పెరుగు టిప్ ఉంది కదా, అది మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉంటే గనక బ్లోటింగ్ సమస్యే ఉండదు. ఇక చివరిగా కండరాల తిమ్మిరి. ఇది సాధారణంగా అందరికీ జరిగేదే. ఒకే భంగిమలో పడుకోవడం వల్ల రావచ్చు, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, లేకపోతే బాడీకి అస్సలు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా తరచుగా తిమ్మిర్లైతే వస్తూ ఉంటాయి. అయితే ఇది రెగ్యులర్ గా గనక మీకు ఎదురవుతూ ఉంటే దీనిని కాస్త సీరియస్ గానే తీసుకోవాలి. శరీరంలోని పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ తగ్గడం వల్ల తిమ్మిర్లు వస్తాయి. కండరాల తిమ్మిర్లను తగ్గించుకోవడానికి అవకాడో, అరటిపండు, పెరుగు, గుడ్లు, చేపలు, లీన్ మాంసం వంటివి ఎలక్ట్రోలైట్స్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాలు. పాలకూర వంటి ఆకుకూరల్లోని మెగ్నీషియం కండరాల పనితీరుకు అవసరం. ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఈ కండరాల తిమ్మిరిని తగ్గించుకోవడానికి ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా ఒక బకెట్ తీసుకుని అందులో గోరువెచ్చని నీళ్లు వేయండి. ఇందులో ఇప్పుడు 100 గ్రాముల వరకు ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు మీ కాళ్లను 20 నిమిషాల పాటు ఈ నీళ్లలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల ఎంత త్వరగా మీ కాళ్ల తిమ్మిర్లు తగ్గిపోతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఎప్సమ్ సాల్ట్ మెడికల్ షాప్స్ లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో కూడా ఉంటుంది, లేకపోతే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆర్డర్ చేసుకోండి. ఇది ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఎప్పుడు ఎలా తిమ్మిర్లు వచ్చినా ఇన్స్టెంట్ గా ఈ పద్ధతి ఫాలో అయితే తిమ్మిర్లు తొందరగా తగ్గిపోతాయి. చివరిగా మీరు ఆశ్చర్యపోయే ఒక టిప్ ఒకటి చెబుతాను. ఎప్పుడైతే మీకు ఇలా కండరాలు సడన్ గా పట్టేస్తాయో అప్పుడు ఇలా చేయండి. మీ పై పెదవిని మీ 2 మునివేళ్లతో ఇలా పట్టి గట్టిగా ఉంచండి. 2 నిమిషాల పాటు ఇలా పట్టుకుని ఉంచిన తర్వాత కింద పెదవిని కూడా ఇలాగే మరొక 2 నిమిషాల పాటు గట్టిగా ఒత్తండి. దీంతో కండరాల్లో ఉండే తిమ్మిరి తగ్గి యథాస్థితికి మీ కండరాలు వస్తాయి. ఇది చాలా సింపుల్ టిప్. సడన్ గా మీకు తిమ్మిర్లు అనిపించినా, కండరాలు పట్టినట్టు అనిపించినా ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.